శ్రీమాత్రే నమః. రేపటి నుండి వృషభ రాశి వారి జీవితం ఈ 3 శుభవార్తలు తప్పకుండా వింటారు. జూలై నెల 17, 18, 19 తేదీలలో కోట్లు గడించే యోగం మీ సొంతం కాబోతోంది. మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1, వశీకరణ మాంత్రికుడు. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకెబిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 8096448525. గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యము కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే చూస్తారనే చెప్పాలి. ఈ రాశికి సంబంధించినటువంటి వారు ముఖ్యంగా ఈ 3 శుభవార్తలు కూడా తప్పకుండా వింటారండి. జూలై నెల 17, 18, 19 తేదీల్లో వీరికి అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతోంది. అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ముఖ్యమైనటువంటి శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది. బంధుమిత్రుల కారణంగా మీకు మేలు జరుగుతుంది. శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి వారి సందర్శనం మీకు మేలును కలిగిస్తుంది. మీకు అదృష్ట యోగం కొనసాగుతోంది. మీ కుటుంబంలో శుభాలు జరుగుతాయి. మనసు పెట్టి కృషి చేస్తే అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. ప్రారంభించిన పనులలో విజయం ఉంటుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థికంగా విజయం సాధిస్తారు. రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఉన్నత స్థితి కనిపిస్తుంది. బుద్ధి చతురతతో వివాదాలు అవకాశం లేకుండా ఉన్న కార్యక్రమాలను పూర్తి చేయాలి. వ్యాపారంలో ఉత్సాహంతో పనిచేస్తే మంచి ఘన విజయం లభిస్తుంది. సూర్య ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదండి. ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అంతా కూడా చాలా అభివృద్ధి పదంలో నడుస్తుందనే చెప్పాలి. మీ జాతకంలో తిరుగనేదే ఉండదు. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే ఈ సమయాన తొలగిపోతాయి. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి కీలకమైన మాసం అయితే ఇది కాబోతోంది. మీ భాగ్యరాజ్య అధిపతి అయిన శని లాభస్థానంలోను మరియు లాభాధిపతి అయిన గురువు ధనస్థానంలోనూ సంచరించడం వలన ఈ సమయంలో మీకు వృత్తి మరియు ఆర్థికపరమైన విషయాల్లో మీరు ఊహించని శిఖరాలు అధిరోధిస్తారు. దాదాపు ప్రతి ప్రయత్నంలోనూ కూడా విజయం మీకు వరిస్తుందండి. అయితే కుటుంబ జీవితంలోనూ మరియు మానసిక ప్రశాంతత విషయంలో కూడా కొన్ని సవాళ్ళు అయితే ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి సమతుల్యత పాటించడం చాలా ముఖ్యం. వృత్తిపరంగా ఇది మీకు ఒక స్వర్ణయుగం అని చెప్పవచ్చు. మీ 9వ మరియు 10వ ఇంటికి అధిపతి అయిన మీ రాశికి యోగకారకుడైనటువంటి శని 11వ అంటే లాభస్థానంలో ఉండడం చేత మీ కష్టానికి తగ్గ గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. పదోన్నతులు, జీతాల పెంపు లేదా మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ వంటివి జరిగే బలమైన అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి తోడుగా 10వ ఇంట్లో రాహు సంచారం మీకు ఆకస్మికంగా కొత్త అవకాశాలను, ఉన్నత పదవులను కూడా అందిస్తుంది. మీ ప్రతిష్ట మరియు సామాజిక గౌరవం పెరుగుతాయి. అయితే రాహువు ప్రభావం కారణంగా కార్యాలయంలో కొంత రాజకీయ వాతావరణం అయితే ఏర్పడవచ్చు.
కాబట్టి పై అధికారులు మరియు సహోద్యోగులతో అనవసరమైన వాదనలకు దిగకుండా మీ పనిపైన మాత్రమే దృష్టి పెట్టడం చాలా మంచిది. కుటుంబ జీవితంలో ఈ సమయంలో కొన్ని ఒడిదుడుకులు అయితే ఎదుర్కోవచ్చు. మీ 4వ ఇంట్లో కేతు సంచారం కారణంగా ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఒక రకమైనటువంటి ఒంటరితనం, మానసిక అశాంతి కలగవచ్చు. తల్లిగారితో సంబంధాలలో లేదా ఆమె యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అయితే అవసరం. ఈ నెల ఇప్పటివరకు కూడా కుజుడి ప్రభావం వల్ల గృహంలో చిన్న చిన్న వాదనలు అయితే జరిగి ఉంటాయి. ఈ సమయంలో మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది. విద్యార్థులకు కూడా ఈ సమయం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. మీ 5వ ఇంటి అధిపతి అయిన బుధుడు 3వ ఇంట్లో ఉండడం చేత చురుకుతనం పెరుగుతుంది. అయితే అసలైన విజయాన్ని అందించేది మీ యొక్క 2వ ఇంట్లో ఉన్నటువంటి గురువు యొక్క శుభ దృష్టి మాత్రమే. గురువు మీ యొక్క విద్యాస్థానమైన 5వ ఇంటిని చూడడం వలన మీ యొక్క ఏకాగ్రత కూడా పెరుగుతుంది. కష్టమైన సబ్జెక్టులను కూడా మీరు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు అద్భుతమైన ఫలితాలు అయితే చక్కగా సాధిస్తారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇది సరైన సమయం అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు తెలుసుకుందాం. సాధారణంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దాని వలన మొండితనం పట్టుదలగా మారుతుంది. దీని వలన నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు. అయితే వీరు అసలు పొగడ్తలకు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వంటి వాటిపైన వీరికి చాలా ఆసక్తి కూడా ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు బాగా రాణిస్తారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం, నిద్ర యందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందుతారు. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. వీరికి చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమ పడని కారణంగా చాలా ఇబ్బందులు అనేవి వీరు ఎదుర్కొంటూ ఉంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తను అనుకున్నది చేస్తారు. తాత ముత్తాతలు వీరు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట కూడా ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులనే చెప్పాలి. ఈ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే విడిచిపెట్టారు. తమ భర్త, జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం అనేది ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా వీరి కోపం తగ్గిపోతుంది. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.